అందరికీ నమస్కారం అండి. నేను మీ కృష్ణదీప్తి. వరించిన పెనిది 6వ భాగాన్ని చదువుతున్నాను. చండికి విశ్వపాణి ప్రీతి చూస్తూ ఉండగా పంకజాక్షి జున్నుని తీసుకొచ్చి ఇవ్వబోతూ ఉండగా చీరలు కొని తెచ్చి ఇచ్చాడు. ఆ విషయం పంకజాక్షి గారు పెద్దది చేసి గొడవ పెడదామని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయన ఆవిడను కట్ చేసి పైకి వెళ్ళిపోయారు. కానీ ఆ విషయాన్ని ప్రీతి పట్టించుకుంది. మీరు ఎప్పుడైనా నా కోసమని తెచ్చారా అని ప్రీతి అడిగితే, నిన్ను స్వయంగా తీసుకుని వెళ్ళి కావాల్సినవి తీసుకోమని చెప్పేవాణ్ణిగా ప్రీతి అని అడిగారు విశ్వపాణి. మీరు తీసుకుని వెళ్ళి కొనిపెట్టడం వేరు, స్వయంగా తీసుకుని రావటం వేరు. ఆ తృప్తి మరచిపోలేనిది డాడీ. ఆ అదృష్టం చండికి దక్కింది అంది ప్రీతి. నువ్వు చాలా పెద్దదానివైపోయావు ప్రీతి. అత్తయ్య అపార్థం చేసుకుంది అంటే అది వేరు. ఆవిడ చదువు సంధ్యలు లేనిది. నువ్వు కూడా. నేను చదువుకున్న మూర్ఖురాల్ని, సరేనా? ప్రీతి కంచంలో చెయ్యి కడుక్కుని లేచి వెళ్ళిపోయింది. విశ్వపాణి కూడా చెయ్యి కడుక్కోబోతూ ఉంటే ఠక్కున 2 చేతులు పట్టి ఆపేసింది చండి. చండి! ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పైట కొంగుతో ఆయన కళ్ళను తుడిచి ఎడం చేత్తో ఆయన తల నిమురుతూ కుడి చేత్తో స్వయంగా అన్నం తినిపించింది చండి. కంచం ముందు నుంచి పైకి వెళ్ళబోయి మళ్ళీ వెనక్కి వచ్చి గుమ్మం పరద చాటు చేసుకుని నిలబడింది ప్రీతి. చండి! విశ్వపాణి చండి చెయ్యి పట్టుకుని నుదుటకు తాకించుకుంటూ కళ్ళు మూసుకుని కదిలి కదిలి ఏడ్చేశాడు. ఎందుకండి? ఇప్పుడు ఏమైందని? ఇలాంటివి పట్టించుకోనని నాకు మాటిచ్చారు కదా, అప్పుడే మర్చిపోయారా? ఆయన కళ్ళు తుడిచింది. చండి, నేను నీలో మాతృమూర్తిని చూస్తున్నాను. నీ అభిమానంలో, ఆపేక్షలో, అనురాగంలో నా గతమనే భయంకరమైనటువంటి పీడకలను మరిచిపోయి సేద తీరాలని అనుకున్నాను. అది తప్ప? ఎర్రగా మందారంలాగా మారిన కళ్ళతోటి ప్రశ్నించాడు ఆయన. మన మధ్య ఉన్న అనుబంధం లోకానికి తెలియదు కదా, దానికి వేరే అర్థాలు అంటకట్టడం మాత్రమే తెలుసు. అందుకే మిమ్మల్ని మర్చిపోమని అంటున్నాను. ఇది ఇంకా ప్రారంభం. ఇప్పుడే ఇలా బాధపడితే రేపు భవిష్యత్ అంతా ఎలాగా? ఊరుకోండి ప్లీజ్ అంది ఓదార్పుగా తల నిమురుతూ. చండి లాలనలో భోజనం పూర్తి చేశాడు ఆయన. ప్రీతి అదంతా చూసి పైకి వెళ్ళిపోయింది. ప్రీతి, మీ డాడీ తరపున నేను క్షమాపణలు కోరుకుంటున్నాను. ఆయన తెలుసో తెలియకో నీకు నచ్చని పని చేశారు. అంత మాత్రాన ఆయన్ని వేరేగా అపార్థం చేసుకోకు. నేను నీకు లోకానికి వంట మనిషిని కానీ ఆయనకి అని ఏదో చెప్పబోయింది చండి. మరి ఇంటి మనిషి ఎప్పుడవుతావు అంది వెనుదిరిగి చూస్తూ. ప్రీతి! చండి తెల్లబోయింది. ఏం, నేను తప్పుగా మాట్లాడానా? ప్రీతి నవ్వింది. నాకు అంతంత అత్యాశలు లేవు ప్రీతి. మీ డాడీ తెచ్చిన చీరలు ఇవ్వుగో. నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకున్నాక నేను ఇక్కడ ఉండకూడదు. ఇన్నాళ్ళు మీ డాడీకి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాను. ఇప్పుడు నేనుండటం వల్ల ఆయనకు మనశ్శాంతికి బదులు మనఃక్లేశం ఏర్పడుతూ ఉండటం అనవసరం. నాకు సెలవు ఇప్పించు అంటూ వెనుతిరిగింది. ఉండు చండి, ఈ చీరలు డాడీ ఎంతో ప్రేమతో నీకు తెచ్చి ఇచ్చినవి. వీటిని కలకాలం భద్రంగా అపురూపంగా నువ్వే కట్టుకోవాలి. చండి, ఇక నువ్వు వంట మనిషిగా మిగిలిపోకూడదు. ఇంటి మనిషివి కావాలి. డాడీలో ఆశలు రేపి వెళ్ళిపోతానంటే ఊరుకుంటానా? ఆయనతోటి శాశ్వత బంధం వేస్తాను, జాగ్రత్త అంది నవ్వుతూ ప్రీతి. ప్రీతి! చండి తలక్రిందులైపోయింది. మై డియర్ మమ్మీ, ఇదో డ్రామా. ఆ నల్లరాయిలో ఆశలు పాసాలు బంధాలు వేసి కదిలించి మళ్ళీ తీయని మమతా అనుబంధాలతోటి అనుభూతులు నీతో పొందేలాగా చెయ్యాలనేది నా ప్రయత్నం. కాబట్టి ఈ హింస ఇంకా కంటిన్యూ అవుతుంది. భరించు, కష్టే ఫలే అన్నారు. నాన్నగారి లాంటి వ్యక్తి భర్తగా ఊరికే వస్తాడా? చీర ప్యాకెట్స్ చండీ చేతుల్లో పెట్టి 2 బుగ్గలు ముద్దాడింది ప్రీతి. ప్రీతి, నా తల్లి! చండి ప్రీతిని గబాల్న వాటేసుకుని ఏడ్చేసింది. క్షమించు మమ్మీ,
మామూలుగా పెళ్లి చేసుకోమని డాడీకి ఎంతోమంది చెప్పారు, బ్రతిమలాడారు, నచ్చ చెప్పారు. కానీ ఆ మొండిలో మార్పు రాలేదు. అందుకే నేను బాగా ఆలోచించి ఆయనకు భార్యగా తగిన దానివి నువ్వేనని నిర్ణయించుకుని అత్తయ్య పరాత్పరంగాళ్ళ సహకారం తీసుకుని డ్రామా మొదలెట్టాం. కానీ నేను అనుమానిస్తున్నానని తెలిసి నువ్వు జెండా ఎత్తేస్తావేమో అని భయపడి నేను మధ్యలోనే బరస్ట్ అయిపోయాను. అబ్బా, ఇలా విలన్ పాత్రలు నటించాలంటే చాలా కష్టం సుమా అంది చండీ బుగ్గను ముద్దాడి తల నిమురుతూ ప్రీతి. ఇదేం డ్రామా తల్లి, మీ డాడీని ఇంత బాధ పెట్టేస్తూ నాకెంత ఏడుపొచ్చిందో తెలుసా, ఆయనకు చెప్పేస్తాను అంది కళ్ళు తుడుచుకుంటూ భారం దిగిన హృదయంతో శాంతి శ్వాస తీసుకుంటూ చెన్ని. ఆ పని మాత్రం చెయ్యకు మాత. నిన్న ఆయన మీదకు ప్రయోగించినది ఆయన ఆడదాని అవసరం తెలుసుకుని కోల్పోయిన జీవితాన్ని తిరిగి మళ్ళీ జీవితంలోనికి తెచ్చుకుని అనుభవించాలని. ఈ ప్రపంచంలో కడుపున పుట్టిన కూతురు కూడా పరాయిదే. భార్యంత దగ్గరగా వచ్చే వ్యక్తి ఆమె కానీ మరెవ్వరూ లేరని ఆయన తెలుసుకోవాలని. నిన్ను చూసి నా కంటికి నచ్చేంత వరకు నాకు డాడీ భవిష్యత్తు గురించి పెద్ద దిగులైపోయింది. నువ్వు కనిపించాక నా అన్వేషణ ముగిసింది. నాకు తల్లిగా వచ్చే అదృష్టం, అర్హత, అపురూపమైన యోగ్యత నీకే ఉన్నాయి అని నిన్ను ఎంచుకున్నాను. కాబట్టి కొంతకాలం ఓపిక పట్టు. అత్తయ్యను మాత్రం అపార్థం చేసుకోకు. నా ప్రార్థన మన్నించి ఆవిడ కూడా రంగంలోనికి దిగింది అంది బ్రతిమలాడుతూ మెల్లని స్వరంతో రహస్యంగా ప్రీతి. అల్లరి పిల్ల, నన్నెంత బాధ పెట్టావో తెలుసా? మూతి బిగించింది చండి. తర్వాత నీ ఇష్టం వచ్చిన శిక్షను విధించు మాతాశ్రీ. ముందు వెళ్ళి నీ మనోహరుడు ఏం చేస్తున్నాడో చూసి అక్కున చేర్చుకుని లాలించు. చూడు, ఆయన చేత తాళి కట్టించుకునే స్థితికి తీసుకురావాలి, తెలిసిందా? గో ఆన్ అంది మురిపెంగా నవ్వి చండిని గది బయటకు నెట్టేస్తూ. చీరలు తన గదిలో బీరువాలో వెళ్ళి పెట్టి విశ్వపాణి గదిలోనికి ధైర్యంగా, నిర్భయంగా, నిశ్చింతగా వచ్చి చూసింది. ఆయన దిండులో ముఖం దాచుకుని ఉన్నాడు. అప్పుడప్పుడు గాఢంగా నిట్టూరుస్తున్నాడు. పక్కనే మంచం మీద కూర్చుని విశ్వంజీ వీపు మీద చేయి వేస్తూ పిలిచింది. నాదస్వరం విన్న నాగులాగా తల ఎత్తి చూశాడు విశ్వపాణి. బాధపడుతున్నారా అంటూ దగ్గరగా జరిగి ఆయన తలను గుండెలకు హత్తుకుంది. తన స్వంతం అన్నంత ఆనందంగా. చండీ, విశ్వపాణి దిగ్భ్రాంతిగా చూశాడు. ఏమిటి? ఏమీ తెలియనట్టుగా అమాయకంగా చూసింది. నువ్విలా అసలు స్పృహలోనే ఉన్నావా? అలాగే చూశాడు. ఏ, నేను తప్పేమన్నా చేశానా? ఇప్పుడు నువ్విచ్చే ఈ స్థానం భర్తది అన్నాడు. నాకు తెలియదండి, సారీ అంది చప్పున సిగ్గుగా వదిలేస్తూ. చేరదీసి వదిలేయడం ఎందుకు? విశ్వపాణి అదోలా చూశాడు. ఆ చూపు చురుక్కున తగిలి క్షమించండి అంటూ తన గదిలోనికి పారిపోయింది. చాలాసేపటి వరకు ఆయన చూపే గుర్తు వచ్చింది. చండీ, ప్రకాష్ని టీకి పిలిచాను అన్నాడు మన్నాడు కిచెన్లోనికి వస్తూ విశ్వపాణి. అక్కడే ఉండి చండీ చేస్తున్న స్వీట్ని చూస్తున్న ప్రీతి, ప్రత్యేక ఆహ్వానాలు ఎందుకు డాడీ అంది. చేసిన తప్పును సరిదిద్దుకుందామని అని ప్రీతి వైపు అదోలా చూసి, కొంచెం ముఖం కడుక్కొని చీర మార్చుకునిరా అనేసి వెళ్ళిపోయాడు. చండీ ప్రీతి వైపు చూసింది. ప్రీతి భుజాలు ఎగరేసి వెళ్ళిపోయింది. రా ప్రకాష్, రా, ఇలా కూర్చో. ఇదిగో చండీ, ప్రకాష్ వచ్చాడు, టిఫిన్ తీసుకున్నా అని కేక వేసి కుర్చీ చూపించి తను కూర్చున్నాడు. ఏమిటంకుల్ విశేషం? నవ్వుతూ వచ్చి కూర్చున్నాడు ప్రకాష్. ప్రీతి అతని పక్క సీట్లో కూర్చుంది. చండీ 4 ప్లేట్లతోటి టిఫిన్ తెచ్చి అందరికీ ఇచ్చింది. చీర మార్చుకోనూ లేదు, ముఖం కడుక్కోనూ లేదు. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని. ముందు నోరు తీపి చేసుకో అంటూ స్వయంగా ప్రకాష్ నోటికి స్వీట్ అందించాడు విశ్వపాణి. చండీ ప్రీతి కనుబొమ్మలను ముడిచి చూస్తున్నారు. దీని భావమేమి తిరుమలేశా అని భుజాలు ఎగరేసి మరో స్వీట్ తీసి విశ్వపాణి నోటికి అందిస్తూ, నేను నీతో ఒక తీయని వార్తను చెప్పాలని వచ్చాను అంకుల్. అందుకే నీ నోరు తీపి చేస్తున్నాను. ముందు నువ్వు చెప్పు,
తర్వాత నేను చెప్తాను అన్నాడు ప్రకాష్. ఏం లేదు ప్రకాష్, చండీ అంటే నీ అభిప్రాయం ఏమిటో చెప్తావని. 1,00,000 కన్నా కట్నం ఇవ్వలేను. చండీ చాలా బుద్ధిమంతురాలు అన్నాడు విశ్వపాణి చండిని చూపిస్తూ ప్రకాష్కి. ప్రీతి అది వింటూనే నిటారుగా మారింది. చండి మరింత గంభీరంగా చూస్తోంది. చండి బుద్ధిమంతురాలని, గుణవంతురాలని, సహృదయురాలని నాకు తెలుసు అంకుల్. కానీ నువ్వు ఈ త్యాగం ఎందుకు చేస్తున్నావో మాత్రం నాకు అర్థం కావటం లేదు. చండికి పెళ్లి చేయాలనే ఆలోచనకు నువ్వెందుకు వచ్చావు? చండి పట్ల నా అభిప్రాయాన్ని అడిగావు కాబట్టి చెబుతున్నాను. ఆ పిల్ల అన్ని విధాలా నీకు తగినది. ఎందుకంటే నువ్వు ఆ అమ్మాయి మీద చూపిస్తున్న ఇంట్రెస్ట్లోని భావం నీకు తెలియకపోయినా మాకందరికీ బాగానే అర్థమైంది. నీ ఫియాన్సీని మరో వ్యక్తికి ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. ఆమె ఎవరో, మీ ఇద్దరి మధ్యన ఉన్న కనెక్షన్ ఏమిటో నాకే కాదు లోకానికి కూడా తెలిసిపోయింది. ఇక నటించకు. నన్నే కాదు మరెవ్వరినీ కూడా ఇలా పిలిచి చండికి పెళ్లి చేయాలని చూడొద్దు. అలా చేస్తే లోకం ఏముంటుందో తెలుసా? నీ మోజు తీరాక ఆ పిల్లను మరొకరికి అంటకట్టాలని చూస్తున్నావని. ప్రకాష్! భరించలేని ఆగ్రహంతో అరిచాడు విశ్వపాణి. సారీ అంకుల్, ఉన్న విషయం చెప్పాను. ఆగ్రహపడకు. నన్ను వారించగలవు, లోకాన్ని ఏం చేయగలవు? నలుగురి చేత 4 మాటలు పడి ఆమెను అనిపించటం కంటే గౌరవప్రదంగా జీవించడం మంచిది కాదు. ఇది నా అభిప్రాయం. ఇక నేను చెప్పదలుచుకున్నటువంటి తీపివాత చెప్పేనా? నేను సఫలను పెళ్లి చేసుకోబోతున్నాను. ఎందుకో తెలుసా? 3 కారణాలున్నాయి అన్నాడు నవ్వుతూ ప్రకాష్. నిజంగానా బావా? ఏమిటవి? కుతూహలంగా అడిగింది ప్రీతి ఉన్న ధోరణిని మార్చేస్తూ. విశ్వపాణి నడుం విరిగిన వాడిలాగా కుర్చీలో చతికిల పడిపోయాడు నిస్సహాయంగా. చండి కూడా ప్రకాష్ వైపు తిరిగింది ఆసక్తిగా. మొదటిది, నేను జీవితంలో దారి తప్పిన అమ్మాయిని కానీ, మోసపోయిన అమ్మాయిని కానీ, విధి వంచితురాల్ని కానీ పెళ్లి చేసుకుని ఈ సంఘంలో ఒక స్థానం కల్పించాలని అనుకుంటూ ఉండేవాడిని. అందుకే 30 ఏళ్ళు వచ్చినా పెళ్లి చేసుకోలేదు. తర్వాత ఆ అమ్మాయి నన్ను ప్రేమించాలని, గాఢంగా కోరుకోవాలని ఆశపడ్డాను. నేను కోరిన ఈ అర్హతలు ఉండటమే కాదు, 50 లక్షల ఆస్తితో వచ్చే సఫల చేదు కాదుగా. చివరి విషయం, సఫలని నేను చేసుకుంటే నా తమ్ముడు రిలీవ్ అవుతాడు. అప్పుడు దిలీప్కి నిన్నివ్వటానికి మావయ్యకు ఎటువంటి ఇబ్బంది ఉండదని అన్నాడు ప్రకాష్ చిరునవ్వుతో. థ్యాంక్ యూ బావా, థ్యాంక్స్ అలాట్ అంది ప్రీతి ప్రకాష్ చేతులు కళ్ళకద్దుకుంటూ నవ్వేస్తూ. ప్రీతి, నువ్వు నాకు హెల్ప్ చేయాలి. మీ డాడీని మా డాడీ దగ్గరకు పంపించి ఈ విషయంలో కొంచెం నచ్చ చెప్పించాలి. ఓకే బావా, థ్యాంక్ యూ అంటూ విష్ చేసింది ప్రీతి. చూడు, తాతయ్య బతికి ఉన్నన్నాళ్ళు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తరువాత బయటపడినా తప్పులేదు. వస్తాను. పాపం మావయ్య అప్సెట్ అయ్యాడేమో చూడు అనేసి ప్రకాష్ వెళ్ళిపోయాడు. ప్రీతి తండ్రి దగ్గరకు వెళ్ళి పోరు పెట్టింది. ఆ గదిలో ప్రకాషు, దిలీపు, పరాత్పరాలతో పాటు విశ్వపాణి కూడా ఉన్నాడు. చండి తల్లిదండ్రులను చూసి వస్తానని వెళ్ళింది. సఫల, ప్రీతి ఇద్దరూ కూడా చెస్ ఆడుతున్నారు ప్రీతి గదిలో. పరాత్పరం గారి గదిలో ఆ మీటింగ్ ఏర్పాటైంది. ప్రీతి పోరుతో పరాత్పరాన్ని, సఫలను కోడల్ని చేసుకోమని అడగడానికి వచ్చాడు విశ్వపాణి. నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత ప్రీతిని దిలీప్కి కన్యాదానం చేస్తానంటే నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటాను పాణి. బాగా ఆలోచించుకో. సఫల నా కోడలు కావాలంటే ప్రీతి నా చిన్న కొడుకు భార్య కావాలి. అలా జరగాలంటే నువ్వు ముందు గృహస్థుడివి కావాలి. ఇది నా తీర్పు అన్నాడు పరాత్పరం గంభీరంగా చూస్తూ. ప్రకాష్, దిలీప్ల సహకారంతో సూటిగా కథ మలుపు తిప్పుతూ విశ్వపాణి స్తబ్దుగా కూర్చుని ఆలోచనలోకి జారిపోయాడు వీళ్ళ మాటలు విని. ఏమిటింకా ఆలోచన? పరాత్పరం విశ్వపాణి చేతిని తట్టాడు. ఈ వయసులో నాకు మళ్ళీ పెళ్ళా? లోకం ఏమనుకుంటుంది? పైగా ప్రీతి మనస్సు ఎంత నొచ్చుకుంటుంది? ఒకరికి చెప్పే స్థితిలో ఉండి ఇప్పుడు వేలెత్తి చూపించుకునే పరిస్థితిని తెచ్చుకోనా అన్నాడు. దిలీప్ ప్రీతితో తొందరపడ్డం అన్నాడు మేనమామను కలుసుకుని. సారీ మావయ్య,
నిన్న రాత్రి ఏకాంతంలో తొందరపడ్డాను. సంవత్సరాల తరబడి నీలాగా ఉండగలగటం మాకు సాధ్యం కాదు కదా. నేను ప్రీతిని అన్యాయం చేసే ఉద్దేశంతో ఆ పని చేయలేదు. ప్రీతిని సఫల డైవర్స్ ఇచ్చాక పెళ్లి చేసుకుంటాను. నన్ను అవకాశవాదిగా మాత్రం అపార్థం చేసుకోకు అని చెండి ఎదురుగానే చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఎదురుపడ్డది మళ్ళీ ఇప్పుడే. ఇటు నుంచి కూడా మామయ్యలో ఒక రకమైనటువంటి ఒత్తిడి రావాలి అనేది దిలీప్ ఆలోచన. ఈ వయసులోనే పెళ్ళి అవసరం మామయ్య. 72 వయసులో మన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు పెళ్లి చేసుకుంటే తప్పు లేనప్పుడు నువ్వు చేసుకుంటే వచ్చే తప్పేమిటి? అయినా మనం బతికేది లోకం కోసం కాదుగా, మన కోసం. లోకం ఏమంటుంది అనుకుంటుంది అని ఆలోచించకు. మగవాడి అవసరం లేకుండా ఆడది బతకగలదేమో కానీ ఆడదాని సాంగత్యం లేకుండా మగవాడు బతకలేడు అనేది మాత్రం నిర్వివాదాంశం. నువ్వు ఎంతైనా పవిత్రుడివి కావచ్చు, చెండిని తల్లిలాగా చూసి ఉండుండొచ్చు, నీ మనసులో ఎలాంటి చెడు తలంపులు లేకపోవచ్చు. కానీ పెళ్ళి కావలసిన ఆ పిల్లను ఇంట్లో పెట్టుకుని ఆమెతోడిదే లోకం అన్నట్టుగా ఉంటుంటే దాన్ని జస్ట్ ఫ్రెండ్షిప్ అని అనుకోదు ఈ లోకం. తాడి చెట్టు కిందకు నుంచుని పాలు తాగినా కల్లే అంటుంది కదా లోకం. అసలైనటువంటి తప్పు నువ్వు ఇప్పుడే చేస్తున్నావు. నలుగురి చేత వేలెత్తి చూపించుకుంటున్నావు. ప్రపంచానికి తీర్పునిచ్చే వ్యక్తి ఒక ఆడదాని ఆకర్షణకు లొంగి అక్రమంగా బతుకుతున్నాడు అనే నింద మంచిదా? ఆలోచించు ఆవేశంగా అన్నాడు ప్రకాష్. ప్రకాష్ చెప్పింది 100కి 100 పాళ్ళు నిజం మావయ్య. వయస్సు అనేది మహా చెడ్డది. అది మహామహా తపశక్తి సంపన్నులైన మహర్షులనే లొంగి తీసుకున్నది. ఈ రోజుల్లో 40 ఏళ్ళు వచ్చాకనే మొదటి పెళ్లిని చేసుకుంటున్నారు చాలామంది. కట్నం చాలక కొందరు, చదువుకుని ఉద్యోగం చేసే అమ్మాయి కోసం అని కొందరు, ఇంట్లో అన్నీ అమ్మర్చుకున్నాకానే చేసుకోవాలని ఇంకొందరు, భగ్న ప్రేమికులై కొందరు. ఏదో ఒక కారణం చేత 40 వచ్చాకనేగా చేసుకుంటున్నారు. 20 నుంచి 50 వరకు ఉండేది వయస్సు, 50 నుంచి 60 వరకు మధ్య వయస్సు, 60 నుంచి వృద్ధాప్యం మొదలవుతుందని సైన్స్ చెప్తోంది. నువ్వేమో ఘోటక బ్రహ్మచర్యంతో వయస్సుని అనుభవించకుండానే దాచుకున్నావు కనుక 60 వరకు నువ్విప్పుడు కోరికలు యథేచ్ఛగా తీర్చుకోవచ్చేమో. ఇంకా పిల్లల్ని కనే వయస్సు పుష్కలంగా ఉంది. హాయిగా నువ్వే ఓ కొడుకుని కని వంశాన్ని వృద్ధి చేసుకో. ప్రీతికి పెళ్లి చేసి పంపేసించేసే నాతోటి. ఆ ఒంటరితనం ఇంకా దుర్భరం అయిపోతుంది కదా దాని పెళ్ళయ్యాక. నాకెవరూ లేరు అనే నిరాశ మనిషిని మానసికంగా కృంగతీస్తుంది. నా కోసం ప్రాణం పెట్టే వ్యక్తి ఉంది అనిపించినప్పుడు ఆశలు చిగురిస్తాయి, బతుకు మీద తీపి జనిస్తుంది. నా జీవితం అయిపోయింది అనే నిరాశ నుంచి బయటపడి ఇంకా మొదలయ్యింది అనే భావనలోనికి రా. అది కొండంత బలాన్నిస్తుంది. వయస్సులో ఉన్నప్పుడు డబ్బు పారేస్తే బోలెడు మంది సుఖాన్నిస్తారు. కానీ వార్ధక్యంలోనే భార్య తోడు నీడ అవసరం. నా అనే మమకారం లేని బతుకు కంటే నరకం వేరే ఎక్కడుంటుంది చెప్పు అన్నాడు దిలీప్ విశ్వపాణికి భవిష్యత్తు పైన భయాన్ని కలిగిస్తూ. పాణి, నీ వయస్సు 40, నా వయస్సు 50. నీకొక సర్ప్రైజ్డ్ వార్త చెప్పనా అంటూ కొడుకుల వైపు చూశాడు పరాత్పరం. దిలీపు, ప్రకాషు ఇద్దరు కూడా చెప్పమన్నట్టుగా సైగ చేశారు కళ్ళతో. ఏమిటా సర్ప్రైజ్? పరాత్పరం వైపు చూశాడు విశ్వపాణి. నేను మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాను. నీకంటే 10 ఏళ్ళు పైనే పెద్దవాణ్ణిగా నేను. రియలీ? విశ్వపాణి కళ్ళు పెద్దవయ్యాయి. పెళ్లి కూతురు ఎవరో తెలుసా? కుతూహలాన్ని రేకెత్తించాడు. ఎవరు? మీ అక్కయ్య పంకజాక్షి అన్నాడు కామ్గా బాంబు పేలుస్తున్నట్టు. వాట్ ఆర్ యు టాకింగ్? విశ్వపాణి విస్మయంగా అన్నాడు. దీనికి కారణం వీళ్ళిద్దరి బలవంతం. మీ అక్కతో నాకున్నటువంటి అనుబంధం ఇప్పటిది కాదు పాణి. విని నన్ను అర్థం చేసుకో. నా జీవిత కథను నీకు చెప్తాను అంటూ కుర్చీ వెనక్కు వాలి కళ్ళు మూసుకున్నాడు. దిలీప్, ప్రకాశులతో పాటుగా విశ్వపాణి కూడా పరాత్పరం వైపు ఎగ్జైటింగ్గా చూస్తూ ఉండగా మొదలు పెట్టాడు ఆయన గతాన్ని. పంకజం పచ్చగా, పొట్టిగా, చాలా అందంగా, మంచి యాక్టివ్గా, పెద్ద కళ్ళతో, నల్లని రింగుల జుట్టుతో,
సిరిగల ముఖంతో. చిన్నప్పటి నుంచి నా మనస్సులో ఒక అపురూపమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఆ విషయం నాన్నగారికి తెలియదు. తమ్ముడు పరమేశం వెర్రిబాగులవాడు అయిన కారణంగా వాడికి పెళ్ళి అవదని చింతిస్తూ ఉండేవారు. నేను మద్రాసులో BA చదువుతూ ఉండగా అర్జెంటుగా రమ్మని టెలిగ్రామ్ ఇచ్చారు. నేను వచ్చేసరికి ఇల్లంతా పెళ్లి సందడితో, బంధువులతో, బ్యాండు మేళంతో చాలా హడావిడిగా ఉంది. ఏమిటి హఠాత్ పరిణామం? ఎవరికి పెళ్ళి అని అడిగితే, నీకు మీ మామయ్య కూతురు విశాలాక్షికి, పరమేశానికేమో మన పంకజానికి పెళ్ళి ఒకే ముహూర్తంలో చేస్తున్నాను అని చెప్పారు. నేను హతాశున్నైపోయాను. నాన్నగారంటే భయం, పరువు ప్రతిష్టలంటే హడల్, అమ్మ ఏడుస్తుందేమో అనే జంకు. మనస్సు చంపుకుని ఇప్పుడు దిలీప్ లాగే విశాల మెడలో తాళిని కట్టేశాను. 15 ఏళ్ల పంకజానికి 18 ఏళ్ల పరమేశానికి పెళ్లి జరిగిపోయింది. పంకజం ఈడేరని మూలంగా మాకే కార్యాన్ని చేశారు. నోరు మూసుకుని విశాలతోటి సంసారాన్ని చేశాను. విశాల నా అయిష్టాన్ని కనిపెట్టి అస్తమానం పుట్టింటికి వెళ్ళిపోయేది. నాన్నగారి మీద కోపంతో నా ఇష్టం వచ్చినట్టుగా తిరిగేవాణ్ణి. విశాలను పట్టించుకునేవాణ్ణి కాదు. చాలా పొగరుగా, కోపిష్టిగా, మొండిగా ఉండేవాణ్ణి. ఆ రోజుల్లోనే నాకు బ్యాంకులో జాబ్ వచ్చింది. ఆ జాబు వచ్చిన ఊరికి వెళ్ళి నా రూమ్కి అమ్మాయిలను తెప్పించుకునేవాణ్ణి. ఆ వార్త విని నన్ను మందలించడానికి వచ్చిన నాన్నగారి దగ్గర ఇష్టం లేని పెళ్లి చేశారు అని చెప్పాను. మా మామయ్య వచ్చి నా కూతురికి పుత్రభిక్షను పెట్టు, తర్వాత ఇష్టం లేకపోతే వెళ్ళిపో, నాకు అదొక్కతే కూతురు, నాకు వంశం కావాలి అని ఏడ్చాడు. ఆయన ప్రార్థనను మన్నించి వారానికి ఓసారి విశాల దగ్గరకు వెళ్ళి శనివారం, ఆదివారం ఉండి సోమవారం వచ్చేసేవాణ్ణి. ఇటు నాన్నగారు, అటు మామయ్య నేను అక్కడికి వెళ్ళేసరికి సంతోషించారు. ప్రకాష్ కడుపున పడ్డాడు విశాలకి. పెద్ద ఎత్తున శ్రీమంతాన్ని జరిపించారు. ఆ శ్రీమంతంలో నా దృష్టి పంకజం మీదే ఉండేది. పనున్నా లేకపోయినా పిలిచి తనివి తీరా దాన్ని చూస్తూ ఉండేవాణ్ణి. నన్ను పెద్ద బావ అని, పరమేశాన్ని చిన్న బావ అని పిలిచేది. ఒకసారి మేడ మీద సన్నజాజి పువ్వులు కోసుకుంటూ ఒంటరిగా కనిపించింది పంకజం. వెనకపాటుగా వెళ్ళి బలంగా కౌగిలించుకున్నాను. నన్ను చూసి సిగ్గుపడిపోయింది. ఎవరైనా వస్తారేమోనని కంగారు పడిపోయింది. వదులు బావా, ఎవరైనా వస్తారు, కొంప మునిగిపోతుంది అంది గారాలు పోతూ. ఎవరూ చూడకపోతే పర్వాలేదా? నవ్వుతూ అడిగాను. అమ్మో మావయ్య అని నేను భయపడి వదిలేలా చేసి వెక్కిరింపుగా నవ్వేసి పారిపోయింది. దాన్ని పట్టి దానికి నేనంటే ఇష్టమేనని అర్థమైంది. నాన్నగారు పరమేశానికి పంకజంతో పునఃసంధానాన్ని ఏర్పాటు చేశారు. నా ప్రాణాన్ని ఎవరో లాగేసినంత బాధ, నరకం అనుభవంలోకి వచ్చాయప్పుడు. బెర్రిబాగులవాడైన పరమేశం ఏం చేస్తాడో చూద్దామని వెళ్ళి కిటికీలో నుంచి చూసి చాలా కంగారు పడిపోయాను. పంకజం బట్టల్ని విప్పేసి పచ్చని శరీరాన్ని కొరికేస్తున్నాడు. అదేమో గోలెత్తి పడి ఏడుస్తూ ఉంది. నేను వెళ్ళి తలుపు తీసి వాణ్ణి 4 తన్ని దాన్ని ఏం చేయాలో ఆ రాత్రి అర్థం ఏమిటో చేతనైనంత వరకు చెప్పి తలుపు మూసి వచ్చాను. నేను వాణ్ణి కొట్టాననే కోపంతో పరమేశం దాన్ని పట్టుకుని తిరిగి కొట్టాడు. నేను వెళ్ళి నాన్నగారిని తీసుకుని వచ్చి ఆ దృశ్యాన్ని చూపించాను. ఆయన పంకజాన్ని యువతలకు లాగి వాడికి నచ్చ చెప్పాలని చూసి విసిగిపోయి దాన్ని లోపలికి పంపించేశారు. దాన్ని కొరికేస్తాను, కొట్టేస్తాను, చంపేస్తాను, అదంటే నాకు మంట అని అరిచేవాడు. ఆ మంట ఎందుకో మాత్రం మాకు అర్థం కాలేదు. విశాలకి పురుడు వచ్చేంత వరకు ఇక రాత్రిలో నీ దగ్గరకు రాదు అని చెప్పాడు మావయ్య. ఇష్టమో అయిష్టమో ఆ కోరిక కలిగేసరికి తీర్చేందుకు రెడీగా ఉండే విశాల ఇక 5 మాసాల వరకు నా దగ్గరకు రాదు అని మావయ్య చెప్పేశాక ఉక్రోషము, బాధ రెండూ కలిగాయి. 10 రోజులు ఎలాగో నిగ్రహించుకున్నాను. ఇక ఓపిక లేక పండగ సెలవులు ఇవ్వటంతో ఇంటికి వెళ్ళాను. పంకజం మొగుడు ముఖం చూడటం లేదని, బలవంతంగా పంపితే వాడు దాన్ని చంపేస్తాడేమోనని భయంగా ఉందని చెప్పింది అమ్మ. దేవీ నవరాత్రులు అమ్మ నాన్నగారితోటి గుడికి వెళ్ళింది. పరమేశం పొలానికి వెళ్ళాడు. చెల్లాయి పరిమళ మా మావయ్య గారి ఇంట్లో ఉండి చదువుకుంటోంది. ఇంట్లో ఎవ్వరూ లేని ఏకాంతం దొరకగానే కట్టలు తెంచుకునే వ్యామోహాన్ని భరించలేక పంకజం కోసం వెతుకుతూ వెళ్ళాను. అది పెరట్లో కూర్చుని పువ్వులు మాల కట్టుకుంటూ ఉంది.
కొంచెం పాలు తీసుకురమ్మని కేక వేసి నా గదిలోకి వెళ్ళి ఎదురు చూస్తున్నాను. పంకజం దండ జడలో పెట్టుకుని పాల గ్లాసుతో వచ్చింది. తమ్ముడికి ద్రోహం చేస్తున్నాను, భార్యకు ద్రోహం చేస్తున్నాను తెలియని ఉద్రేకం నన్ను ఉన్మత్తుణ్ణి చేసింది. ఒక చేత్తో పాల గ్లాసుని, మరో చేత్తో పంకజం చెయ్యిని పట్టుకుని లోపలికి లాగి తలుపు మూసేశాను. పంకజం సిగ్గుగా చూసింది. పారిపోవాలని ప్రయత్నం చేయలేదు. పాలు తాగి దానికిచ్చాను. అందుకుని తాగేసింది. నా మెడలోని గొలుసు తీసి దాని మెడలో వేసి చేతులు చాపాను. పరిగెత్తి వచ్చి నా చేతుల్లో వాలిపోయింది. అది ఇష్టపూర్వకంగా సర్వస్వం నాకు సమర్పించింది. దాని కన్యత్వాన్ని కొల్లగొట్టి అమ్మానాన్నలు వచ్చేసరికి విజయవాడ చిన్నాన్న ఆదివరాహం గారింటికి పారిపోయాను. నా వెనుకనే పరమేశం పోయాడు అనే వార్త కూడా వచ్చింది. చిన్నాన్న ఫ్యామిలీతో పాటుగా వెళ్ళాను. వాడు ఉరి వేసుకుని చనిపోయాడని చెప్పింది అమ్మ. బావా, నా బొట్టు పువ్వులు తీసేస్తారట బావా అంటూ నన్ను పట్టుకుని ఏడ్చింది పంకజం. ఆ 12 రోజులు కార్యక్రమాలు పూర్తయి అంతా వెళ్ళాక నేను బట్టలు సర్దుకుని బయలుదేరుతూ ఉండగా నాన్నగారు లోపలికి వచ్చి ఒక లెటర్ నా చేతుల్లో పెట్టారు. నేను ఆశ్చర్యంగా తెలిసి చదువుతూనే శిలాపతిమనైపోయి ఉండిపోయాను. నాన్నగారు, పంకజం నా పెళ్ళాం అని మీరు చెప్పారు. నాకు చాలా సంతోషం కలిగింది. కానీ వదిన సీమంతం రోజున అన్నయ్య పంకజాన్ని కౌగిలించుకుని ముద్దు పెట్టుకోవడం కళ్ళారా చూశాను. అందుకే అదంటే నాకు మంట. అన్నయ్య అంటే ఇష్టం లేదని చెప్పమని అడిగాను. నాకు పెద్ద బావంటేనే ఇష్టం అని చెప్పేది. అందుకే కొట్టేవాడిని. నేను కొడుతున్నానని నా దగ్గరకు రావటం మానేసి ఈరోజు అన్నయ్యతోటి కులికింది. నేను కళ్ళారా చూశాను. నేనంటే ఇష్టం లేని భార్య నాకు వద్దండి. వాణ్ణే ఏలుకోమనండి. మీ అందరి ముఖాన్ని చూడలేను, ఇక బతకలేను. అందుకే చచ్చిపోతున్నాను. ఇట్లు పరమేశం. ఆ ఉత్తరం చదివి నేను ఏడుస్తూ ఉంటే నాన్నగారు పంకజాన్ని తీసుకువచ్చి దాని చెయ్యి నా చేతుల్లో పెట్టి, నేనుండగా ఈ రహస్యం బయటపడటానికి వీలులేదు. పంకజం బాధ్యత ఇంక నీదే. దాన్ని అన్యాయం చేయకు. అసలే పసుపు కుంకాలు పోయాయంటూ ఏడుస్తోంది అని చెప్పేసి వెళ్ళిపోయారు. నాకు పసుపు కుంకాలు అంటేనే కాదు బావా, పిల్లలన్నా కూడా చాలా ఇష్టం. నాకు పిల్లలు కావాలి. అందమైన బంగారు బాబునివ్వవా అంది నన్ను కౌగిలించుకుని ఏడుస్తూ పంకజం. నా కంఠంలో ప్రాణం ఉండగా నీకు ఏ లోటు రానివ్వను. నాకు కడుపు వచ్చింది అని అందరితో చెప్పు. ఆ కడుపు పరమేశం వల్లే వచ్చిందని లోకం నమ్ముతుంది. నేను తప్పకుండా నిన్ను తల్లిని చేసి ఏలుకుంటాను. నువ్వు నాకు నా తమ్ముడిచ్చిన పెన్నిధివి అంటూ దాన్ని ఊరడించి వెళ్ళిపోయాను. అబద్ధం ఆడవలసినటువంటి అవసరం లేకుండానే ఫస్ట్ టైం మీట్ అయిన ప్రభావానికి దిలీప్ పంకజం కడుపున పుట్టాడు. ప్రకాష్ పుట్టాడు. నేను వారానికోసారి ఇంటికి వెళ్ళి పంకజం చేత కొత్త చీరను కట్టించి బొట్టు పువ్వులు పెట్టి దాని ఆశలు నా కోరికలు తీర్చుకుని వచ్చేస్తూ ఉండేవాణ్ణి. మా రహస్యం ప్రపంచానికి తెలియకూడదని విశాలను బిడ్డని ఉద్యోగం ఊరు తీసుకుని వెళ్ళి మకాం పెట్టి విశాలను పంకజాన్ని కూడా ఏలుకుంటూ ప్రపంచానికి బుద్ధిమంతుడి కింద పెద్ద మనిషిగా కనిపిస్తూ ఆదిశేషయ్య గారి పెద్దపై చాలా మంచివాడు అనే గుర్తింపు గౌరవం మాత్రం తెచ్చుకున్నాను. పంకజాన్ని అమ్మ అల్లారు ముద్దుగా చూసింది. పంకజానికి దిలీప్ పుట్టాడు. వాడు దిలీప్ చక్రవర్తి అంతటి వాడు కావాలని ఆ పేరు పెట్టాను. పగలంతా నన్ను చూసి తప్పుకోవటం, మర్యాద మన్నన, మాట్లాడాల్సి వస్తే గుమ్మం చాటు నుంచి బావగారు అని పిలిచి మాట్లాడటం నేర్చుకుని అచ్చమైన పతివ్రతలా నటించేది అమ్మ ట్రైనింగ్లో పంకజం. రాత్రిళ్ళు నా గదికి వచ్చాక నాకు అది కావాలి ఇది కావాలి అని గారాలు పోయి నన్ను మురిపిస్తూ నా ప్రాణంగా మారిపోయింది అది. పంకజానికి ఇక పిల్లలు పుట్టకుండా నాన్నగారు ఆపరేషన్ చేయించేశారు. అక్కడ ప్రకాష్ని ఎంత గారంగా అపురూపంగా పెంచానో ఇక్కడ దిలీప్ని అంతకంటే ప్రేమగా పెంచుతూ తండ్రిగా వాడి బాధ్యతలను బాగోగులు అన్నీ చూశాను. కాకపోతే ప్రకాష్ నాన్నగారు అని దిలీప్ పెదనాన్నగారు అని పిలిచేలాగా అమ్మ ట్రైనింగ్ ఇచ్చింది. లోకం దిలీప్ పరమేశానికే పుట్టాడని నమ్మింది. నేను వాడికి పెదనాన్నలాగే బాధ్యతలను వహించాను. ఈ సంగతులన్నీ విశాలకు ఎలా తెలిసాయో ఇంటికి వెళ్ళి వచ్చిన నాటి రాత్రి ఏమిటంటోంది మీ చిన్న భార్య, మీ అబ్బాయి క్షేమమేనా వెక్కిరించేది. నీకెలా తెలిసింది అని నేను అడిగితే పంకజం చేతే చెప్పించాను అని నవ్వేది. ఏదైనా మంచి వస్తువు చూసినా చీరను చూసినా తీసి
ఇవి పంకజానికి ఇవ్వండి, ఈ స్వీట్స్ దిలీప్కి అని పంపిస్తూ విశాల నా ఆరో ప్రాణంగా మారిపోయింది. అంత మంచి భార్యను పొందగలిగినందుకు ఎంతో గర్వించేవాడిని. పంకజాన్ని విశాల కావాలని మా దగ్గరకు తీసుకుని వచ్చి రకరకాల అలంకారాలు చేసి స్వయంగా నా దగ్గరకు పంపించేది. ఆ విధంగా ఇంచుమించు ప్రకాష్కి 15 ఏళ్ళు వచ్చే వరకు ఎంతో సంతోషంగా 2 భార్యలతో సంసారాన్ని చేశాను. నా అదృష్టం చూసి భగవంతుడికి కూడా ఈర్ష్య కలిగినట్టుగా వండి పెట్టి ఆదరించి ముద్దు ముచ్చట్లు పంచుకునే విశాల హఠాత్తుగా కలరా వచ్చి ఎగిరిపోయింది. ప్రకాష్ తర్వాత 4-5 కానుపులు వచ్చి అబార్షన్ అయిపోయినప్పుడల్లా పంకజం వచ్చి ఎంతో సేవ చేసేది. విశాలకు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి వైద్యాన్ని చేయించాను. అయినా విశాల నాకు దక్కలేదు. ఆదరించి అన్నం పెట్టే ఇల్లాలిని పోగొట్టుకున్నాక ఆ బాధ ఏమిటో తెలిసొచ్చింది. పంకజం ఉన్న బావగారి ఘోష వల్ల వంట మనిషి బాధ వచ్చింది. అక్కడికి పంకజం రాత్రిళ్ళు నా గదికి వచ్చి నాకు ఇష్టమైన పదార్థాలు వండి పెట్టి తెచ్చి స్వయంగా తినిపించేది. ప్రకాష్కు ఇష్టమైన పిండి వంటలు చేసి మూటగట్టి ఇచ్చేది. ప్రకాష్ దిలీపులు కొట్టుకోకుండా తిట్టుకోకుండా ఇద్దరు స్నేహంగా ఉండేలాగా పెంచాం. ఒకవేళ ప్రకాష్ ఏదైనా అన్నా దిలీప్ సర్దుకుపోయేవాడు. వాడి సంస్కార హృదయం నాకెంతో ముచ్చట కలిగించేది. నా కొడుకు అనే గర్వం కలిగేది. ఎంబీబీఎస్ చదువుకుంటాను అన్నాడు. చదివించాను. 15 ఏళ్ల వాడికి 10 ఏళ్ల వయసులోనే మా రహస్యం తెలిసిపోయింది. ఒక్కడే కొడుకు అవటం వల్ల పక్కలో పడుకోబెట్టుకునేది పంకజం. ఆ రాత్రి నేను వెళ్ళేసరికి వాడు మంచి నిద్రలో ఉన్నాడు. పంకజం కాలిలో గోకి నేను గదిలోకి వెళ్ళిపోయాను. ఎంత కోరిక కలిగినా, ఎంత విరహంతో వేగిపోయినా వారానికి ఓసారి రమ్మని నాన్నగారి ఆంక్ష వల్ల వయస్సులో భార్యను కోల్పోయి చాలా నరకాన్ని అనుభవించాను. పెద్ద మనిషిగా గుర్తింపు గౌరవాలు వచ్చాక పరువు ప్రతిష్టలు పాడైపోతాయనే భయం వచ్చింది. మళ్ళీ పెళ్లి చేసుకుందామంటే ఇటు పంకజానికి అటు ప్రకాష్కి కూడా అన్యాయం జరుగుతుంది అనే సంకోచం కలిగి ఆ ఆలోచనను విరమించేసుకున్నాను. అందుకని వెళ్ళగానే పంకజాన్ని పట్టేసేవాణ్ణి. నా ఆత్రము, కంగారు, కాంక్ష తెలిసి పంకజం నా గదిలోకి వచ్చింది. వెంటనే దాన్ని మంచం మీదకు లాగి మీద పడ్డాను. భరించిన పెన్నిది కథను చదువుతున్నాను. నా ప్రయత్నం నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. నమస్తే.